నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. మార్చి 18 నుంచి 30 వరకు జరగనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శైలజ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 27,366 మంది రెగ్యులర్ విద్యార్థులు, 3,925 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కానున్న పరీక్షలకు విద్యార్థులు గంట ముందుగా పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలని కోరారు. 1 నిమిషం నిబంధన ఎక్కడా లేదని, పరీక్షా కేంద్రాల్లోకి ప్యాడ్, పెన్ను, పెన్సిల్ మాత్రమే విద్యార్థులు తీసుకుని రావాలని సూచించారు. పిఎస్, ఎన్ఎస్ సబ్జెక్టులకు విడివిడిగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రవాణా సౌకర్యాల విషయంలో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. మార్చి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ ఎగ్జామ్స్ ఉదయం 9:30 నుంచి 12:45 వరకు జరుగుతుంది. మొత్తం 460 స్కూళ్ళ నుంచి రెగ్యులర్ వాళ్ళు 27,366 మంది, అలాగే ప్రైవేట్ క్యాండిడేట్లు 3,925 మంది పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఈ ఎగ్జామ్ జిల్లా వ్యాప్తంగా 147 సెంటర్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్స్కి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, ఇన్విజిలేటర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ అందరినీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అట్లాగే సెక్యూరిటీ కోసం పోలీస్ వాళ్ళు కూడా ఉంటారు. 8:30 కంతా పిల్లలు సెంటర్స్లో ఉండాల్సిందిగా నేను పిల్లల్ని, పేరెంట్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సైన్స్, పిఎస్ఎంఎస్ 2 పేపర్స్ సపరేట్గా ఉంటాయి. లాస్ట్ ఇయర్ కలిపి ఉన్నాయి. ఈ ఇయర్ 7 సబ్జెక్ట్స్, పిఎస్ ఒక రోజు, ఎన్ఎస్ ఒక రోజు ఉంటుంది. ప్రైవేట్ పాఠశాలలో 1వ తరగతి ఉచిత ప్రవేశం కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు డిఈఓ శైలజ తెలిపారు. ఉచిత విద్యా హక్కు చట్టం ప్రకారం 2024-25 అకాడమిక్ సంవత్సరంలో 1వ తరగతిలో ప్రైవేట్ స్కూల్స్లో 1వ తరగతి ఉచిత ప్రవేశం కోసము అప్లికేషన్స్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మార్చి 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఉంది టైప్. ఇప్పటికీ మన జిల్లా నుంచి దాదాపు 1100 పిల్లలు అప్లై చేసుకున్నారు. ఇంకా చాలామంది అప్లై చేసుకోవచ్చు. మినిమం 3,000 అప్లికేషన్స్ కూడా పెట్టవచ్చు మనము. సో కాబట్టి ఇది కొంచెం పేరెంట్స్ అందరూ కూడా ఎలిజిబిలిటీ ప్రకారము ఎవరికైతే వైట్ రేషన్ కార్డు ఉందో, యాన్యువల్ ఇన్కమ్ 12,000 లోపు ఉన్న వాళ్ళందరూ కూడా 1వ తరగతిలో అడ్మిషన్స్కి వాళ్ళ నియర్ బై ప్రైవేట్ స్కూల్స్లో అడ్మిషన్స్ కోసం పిల్లలకి అప్లై చేయవచ్చు. ఇది 1వ తరగతిలో ఒకసారి అడ్మిట్ అయితే ఆ పిల్లలు 10వ తరగతి వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ అదే స్కూల్లోనే కంటిన్యూ అవుతారు. కార్పొరేటర్ బూసి రాజలతకు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి ఇవ్వాలని పలువురు డిమాండ్ చేశారు. కార్పొరేటర్ రాజలతకు మేయర్ పదవిని కాంక్షిస్తూ నార్త్ ప్యాలెస్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. స్థానిక సమస్యలపై అవగాహనతో వాటి పరిష్కారం కోసం రాజలత పూర్తి స్థాయిలో పోరాటం చేస్తున్నారన్నారు. పేదల కష్టాలు తెలిసిన వ్యక్తిగా పేదల పక్షాన నిలిచే మహిళకు మేయర్ పదవి ఇవ్వాలని కోరారు. శ్రీమతి రాజలత గారు చిన్నప్పటి నుండి నార్త్ ప్యారిష్లో పెరిగారు. సండే స్కూల్ నుంచి వారు 34వ వార్డులో కార్పొరేటర్గా ఎంతో చక్కని బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వారు మా సంఘ సభ్యులు కావడం మాకెంతో గర్వకారణం. ఏఎల్సి విషయాలు వచ్చినప్పుడు కౌన్సిల్లో చాలా గట్టిగా సపోర్ట్ చేశారు. మరి వారి వార్డు వరకు ఇతర కార్యక్రమాల్లో చక్కగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు మేయర్గా వారు అవటానికి అన్ని లక్షణాలు, సేవా దృక్పథం, సేవా తాత్పర్యం కలిగినటువంటి రాజలత గారికి ఇవ్వాలని నార్త్ ప్యారిష్ సంఘమంతా కూడా దాదాపు 10,000 మంది విశ్వాసులు కోరుతూ ఉన్నారు. పరిచర్యలను గుర్తించి రాబోయే 2 సంవత్సరాలకు మేయర్గా వారికి అవకాశాన్ని కల్పించాలని నార్త్ ప్యారిష్ నుంచి మేము వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. లక్ష్మణ్ ఆర్థోకేర్ హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గుంటూరు వారితోట 1వ లైన్ గౌడిమఠం రోడ్లో ఉన్న లక్ష్మణ్ ఆర్థోకేర్ హాస్పిటల్లో ఆర్థో సర్జన్ డాక్టర్ లక్ష్మీనారాయణ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్నారు. 2,500 రూపాయల విలువైన ఎముకల సాంద్రత పరీక్షను ఉచితంగా నిర్వహించారు. అధిక బరువు, ఎముకల్లో సాంద్రత తగ్గిపోవడం వల్ల ఎముకల సమస్య వచ్చే అవకాశం అధికంగా ఉంటుందన్నారు. వైద్య శిబిరంలో తొంటి, మోకాలు, భుజము, వెన్నుముక, మోకాలు, కీళ్ల మార్పిడి సమస్యలకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గుంటూరు గౌడీమఠం దగ్గర కొత్తపేట గుంటూరు వారి తోట ఫస్ట్ లైన్లో లక్ష్మణ్ ఆర్థోకేర్ నందు ఎముకల్లో బలం, ఎముకల సాంద్రత అంటే బోన్ డెన్సిటీ స్కాన్ అంటామండి. చాలా ముఖ్యమైన స్కాను. ఈ రోజుల్లో మనం అందరూ నొప్పులతో బాధపడటం, ఎముకల్లో బలం తగ్గిపోయి నొప్పుల మందులకు అలవాటు పడుతున్నారు ఎక్కువ.
నొప్పుల మందులకు అనేది అలవాటు పడకూడదండి. ఎముకల్లో బలం పరీక్ష చేయించుకొని ఆ ఎముకల బలం పెరగడానికి ఏం చేయాలనేది జాగ్రత్తలు తీసుకొని దాని గురించి మందులు వాడుకుంటే వాళ్ళు నొప్పుల మందుల వల్ల వచ్చే కాంప్లికేషన్స్ నుంచి వాటి బారిన పడకుండా తగ్గొచ్చండి. ఇలాంటి చాలామంది ఈరోజు క్యాంపును చాలామంది వినియోగించుకుంటున్నారు. చాలామందికి ఎముకల్లో 90% పీపుల్కి ఎముకల్లో బలం ఖచ్చితంగా తక్కువగా ఉంటుంది. దీనికి ఏం చేయాలనేది మేము వివరించి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ చెప్పి వారికి సహాయం చేయాలని ఈ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగిందండి. అవగాహన సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. అరండల్పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో దంత వైద్యులు డాక్టర్ శిరీష పాల్గొని దంత పరీక్షలు నిర్వహించారు. జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువ మంది దంత సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. దంత సమస్యలు వచ్చిన వారు గతంలో చికిత్స పొందేందుకు భయపడేవారని, ఇప్పుడు ఆధునిక వైద్య సదుపాయాలు వచ్చిన తరువాత దంత సమస్యలకు చికిత్స పొందడం సులభతరమైందన్నారు. మారుతున్న జీవన శైలి అట్లానే మనం తీసుకునే ఆహారం వల్ల కూడా చాలా మందికి దంత సమస్యలు అనేవి ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోయినాయి. సో అలాంటి దంత సమస్యలకి అత్యాధునిక ట్రీట్మెంట్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. ఎక్కడైనా కానీ చాలామంది డెంటల్ ఫోబియా అంటే డెంటల్ ట్రీట్మెంట్ అనేది నొప్పితో కూడుకున్నటువంటిది, లేకపోతే వీటికి పళ్ళు పెట్టుకోవడం అనేది అవుతుందో లేదో ఇలాంటి సందేహాల వల్ల ట్రీట్మెంట్ అనేది వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. సో అలా కాకుండా ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ అంటే ఎముక లేని సందర్భాల్లో అట్లానే ఎటువంటి దంత సమస్యలకైనా కానీ ట్రీట్మెంట్ అనేది అవైలబిలిటీలోకి వచ్చింది. సో అందరూ ఫెసిలిటీస్ని ఉపయోగించుకొని డెంటల్ ట్రీట్మెంట్ అనేది చేయించుకొని దంత సంరక్షణ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.